తుని ఘటన నిందితుడి కొడుకు సంచలన ప్రెస్ మీట్ పెట్టాడు. నారాయణరావుపై కొడుకు కోడలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి నారాయణరావుకు తగిన శాస్త్రి జరిగిందంటున్నాడు సురేష్. తన తండ్రి చేసిన తప్పుకు తాము శిక్ష అనుభవిస్తున్నామన్నాడు. తమ కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నాడు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సురేష్ డిమాండ్ చేశారు. ఓ ఆడపిల్ల మీద చేయిస్తే నారాయణరావుకు పట్టిన గతే అందరికీ పడుతుందంటూ తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల ధైర్యంగా తిరిగే పరిస్థితి తీసుకురావాలని ఆ నిందితుడి కొడుకు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆడపిల్లలకు జరిగిన అన్యాయంపై మంత్రి లోకేష్ స్పందించిన తీరుకి ధన్యవాదాలంటూ సురేష్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. ఇక తుని రూరల్ ఏరియాలో జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హంసల వలస వద్ద ఉన్న ఒక తోటలో తాటిక నారాయణరావు అనే వ్యక్తి ఒక మైనర్ బాలికతో 8వ తరగతి చదువుతున్న బాలికతో అభ్యంతరకర స్థితిలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అమ్మాయిని తోటకి తీసుకొచ్చి పాడి చేస్తున్నావా అంటూ ఆ వీడియో తీస్తున్నట్టుగా భావిస్తున్న ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు నారాయణరావు ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఇంకంతేకాదు తాను కౌన్సిలర్ అంటూ కూడా దబాయించే ప్రయత్నం చేశాడు. ఏకంగా ఈ వ్యవహారం మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యవహారంగా పేర్కొంటూ చాలామంది విమర్శలు చేశారు. గతంలో కూడా 2-3 సార్లు అమ్మాయిని తీసుకెళ్ళినట్టుగా భావించారు. ఇక ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. అయితే ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో నారాయణరావు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా రూరల్ పోలీసులు చెప్పారు. సో గజయితగాళ్ళు గాలించి ఆయన మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మరోవైపు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ పోలీసులు చెప్పారు. అత్యాచారం, కిడ్నాప్, ఫోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇక ఆ మైనారిటీ తీరని బాలికపై ఆమె సమ్మతితో కానీ అసమ్మతితో కానీ లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచారం కిందికి వస్తుందంటూ భారతీయ చట్టాలు చెప్తున్నాయంటూ చెప్పారు. అయితే ప్రధాన నిందితుడు ఏకంగా చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడంతో ఇప్పుడు ఈ కేసు వ్యవహారం సంబంధించి అయితే ఇక నిందితుడు పూర్తిగా ఈ వ్యవహారంలో నిందితుడు బలవన్మరణానికి పాల్పడంతో కేసు అయితే దాదాపుగా క్లోజ్ అయినట్టుగానే కనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామంటూ మరోవైపు ఏపీ మహిళా కమిషన్ కూడా చెప్తోంది. మొత్తం మీద ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆడపిల్లలకు రక్షణ కల్పించే విషయంలో తమ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుందంటూ మంత్రి లోకేష్ కూడా స్పందించిన తీరు ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. సో ఆ రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం సంచలనంగా మారింది. అయితే నిందితుడు నారాయణరావు మాత్రం బలవన్మరణానికి పాల్పడంతో ఇంకా ఈ కేసుకు సంబంధించిన అంశాలైతే పూర్తిగా ఓవైపు రాజకీయ రంగం పొలుముకున్నప్పటికీ కూడా కాస్త సద్దుమణిగినట్టుగానే అనిపించాయి. కానీ అతని కొడుకు కోడలు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన తండ్రి చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాడని, ఇలాంటి పరిస్థితులు ఏ ఆడపిల్లకు రాకూడదని, ఇక ముందు కూడా ఆడపిల్లల జోలికి వెళ్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందంటూ అతని స్వయన కొడుకు కోడలు చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరి అతని కొడుకు కోడలు, ఆ నిందితుడి కొడుకు కోడలు చెప్తున్న మాటలు ఒక్కసారిగా సంచలనంగా మారుతున్నాయి. వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నిన్న జరిగిన సంఘటన కొంచెం బాధాకరం అయినా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్. ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లండి, మరి ఆడపిల్ల అన్యాయం జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి? ప్రతి ఫోటో చిన్న పిల్లవని లేదు, చెల్లెని లేదు, అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం. సార్ లోకేష్ గారు, మా నాన్నగారు ఏదో అయిపోయారు, ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రత్యక్షం గురయ్యారు. కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్? మరి మీరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారా లేదండి? మాకు కావాలి సార్, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఈయన ఏ విధంగా అయితే మా మామయ్య గారు చనిపోయారు అనేది మాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ అదే టైంలో మా మామయ్య గారు చేసిన టైంలోనే పిఠాపురంలో ఒక అమ్మాయిని రేప్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది. కానీ ఆయన వెలుగులోకి రాలేదు.
అంటే అతను వెనకాల ఎవరున్నారో తెలీదు, మరి ఎవరైనా ఆపుకున్నారో తెలియదు, కానీ చనిపోయిన అమ్మాయి బాడీ విషయంలో కానీ ఈయన రేప్ చేసిన వాళ్ళ ఈ విషయంలో కానీ ఎవరు కఠినమైన చర్యలు అయితే తీసుకోలేదు. అంటే ఏంటి సార్, ఇప్పుడు మేము మాకు వెనకాల ఎవరో సపోర్ట్ లేరని ఇలా చేశారా, లేదంటే ఎందుకు చేశారన్నది మాకు తెలియదు. కానీ ముందుకి ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని మేము మా ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి అయినా సరే ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే వీడికి వచ్చిన పరిస్థితి ప్రతి మగాడికి వస్తుందని చెప్పేసేసి ప్రతి ఒక్క మగాడు ప్యాంట్లు తడుపుకునేలాగా మీరు ఇప్పుడు సమాచారం పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఒక ఆడదానే, నాకు ఒక ఆడపిల్ల ఉంది. ఎవరు ఆడపిల్ల అయినా ఒకటే సార్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదే ఫాలో అవ్వాలి సార్. ఏ ఆడపిల్ల అయినా సరే సార్, కాళ్ళు ఎత్తుకొని తిరిగే మగాడి కన్నా ఎక్కువ అని చెప్పి చూపించుకొని మేము ధైర్యంగా ముందుకెళ్లే సహాయాన్ని మాకు దయచేసి మా విన్నపాన్ని మీరు ఒక్కసారి ఆలకిస్తారని చెప్పేసి మేము ఈ మీడియా వరకు వచ్చాం సార్. మాకు జరిగింది అన్యాయమా కాదా అనేది మాకు తెలుసు సార్, మీకు తెలుసు. కానీ అక్కడ చిన్నపిల్ల కాబట్టి ఆ చిన్నపిల్ల వరకు మేము ఆలోచించాం సార్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదే మా ఫ్యామిలీలో ఏది జరిగిందో ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన, ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కడికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ ఒక్క న్యాయం చేయండి. నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్. నా చిన్న పిల్లలతో పాటు మమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద, మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతులాడుతున్నాను సార్. ఒకవేళ మేము ఏమైనా తప్పు మాట్లాడుంటే మీ అంత స్థాయిగా సార్, మీకన్నా చాలా మీ కింద స్థాయి వల్ల మాకు సరిగా మాట్లాడడం రాకపోయినా సరే మమ్మల్ని తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. ధర్నా చేశారు సార్, మేము వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి ధర్నా చేశారు. ఆవిడ ఏమి పెద్ద 12 ఏళ్ళ బాలకుమారి ఏమి కాదు సార్. మా మామయ్య గారు 72 80 ఏళ్ళు అని చెప్పడానికి ఆవిడెవరు సార్ అసలు అని? ఆవిడ ఏమైనా కరెక్ట్ గా ఉందా? ఆవిడెవరో మాకు తెలియదు సార్. సరే ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్టులు చేయాలని ఆవిడే అడిగింది. మరి ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మాకు చూపించాలి కదా సార్, చూపించలేదు. ఆ అమ్మాయి అక్కడ కంప్లైంట్ పెడుతుంది, ఆ కంప్లైంట్ పేపర్ కూడా మా వరకు రాలేదు. మరి ఇవన్నీ రాలేనప్పుడు అక్కడ ఎందుకు సార్ ధర్నా చేశారు? మరి మా మామయ్య గారు కూడా ఒక ఆడపిల్ల వైపు నుంచి ఆవిడ ధర్నా చేసింది, నేను ఒప్పుకుంటాను. మా మామయ్య గారు కూడా మాల మహానాయకుడు కదా, మాలవాడు చనిపోయినప్పుడు మాలాడు గురించి ఒక మాల మనిషి ఎందుకు ధర్నా చేయలేదు సార్? అది కూడా పాయింటే కదా సార్, అది కూడా మీరు దృష్టిలో తీసుకోండి. అంటే ఎవరెవరో వచ్చేసేసి వాళ్ళు వీళ్ళు మీకు కోట్లు డబ్బులు జల్లేస్తుంటే మీరు ఇలాగా అందరి మీదకి వెళ్ళకండి అమ్మా. మీ ఇంట్లోనూ కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మా మీదకి రాకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనుకోండి, ఇదే మీడియా ముందుకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో చెప్పించే కెపాసిటీ ఉంటే మీరు మమ్మల్ని అనండి. అంతే తప్ప మమ్మల్ని అనడానికి మీరు సరిపోరు. ఎప్పటికీ కూడా మాతో మీరు సమానం కాదు. కరెక్ట్ గా ఉండేవారు మేము కాబట్టి మేము మీడియా ముందుకు వచ్చాము. మీరు దొంగలు కాబట్టి జస్ట్ అక్కడ మీరు మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ హాస్టల్లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నేను ఇష్టపడే వెళ్ళానని ఇచ్చిందో, ఎలా ఇచ్చిందో అది మీకే తెలుసు. అది తెలిసిన తర్వాతే కదా మీరు అక్కడ ధర్నా ఆపేసి వెళ్ళిపోయారు. మాకు తెలీదా? నీ వెనకాల 10 మంది ఉన్నా ఆ 10 మందిలో ఒక్కడైనా నా ఓడు ఉంటాడు. మాకు తెలిసింది. మీరు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. లేదంటే మాత్రం మేము కఠినంగా మీ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వం వారికి మేము ఆదేశిస్తున్నామండి. మేము చాలా రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని మీ వరకు మేము వస్తాము. మాకు జరిగిన అన్యాయం మీకు జరిగితే గనక నీ ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుందో దానికి డబల్ అయ్యాను. నా ఇంట్లో పెద్ద దిక్కులు లేకుండా చేశారు మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు. నేను అంగీకరించనండి. ఒక ఆడపిల్ల విషయంలో అంటారా మీరు కామెంట్స్ పెడుతున్నారండి, మీ పిల్లలు అయితే ఇలాగే చేస్తారా అని. మీ భార్యల్ని మీ అమ్మ నాన్నల్ని అయితే మీరు ఎలా స్క్రోల్ చేయరండి, దాచుకుంటారు. స్క్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా వీడియో కానీ నా పిల్లల వీడియో కానీ బయటకు వచ్చిందా నేను అసలు మర్యాదగా ఊరుకోని. నేను ఇది రిక్వెస్ట్ పెట్టుకునేది ఏంటంటే, నేను మన సుపీరియర్స్ పైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నాన్న లోకేష్ అన్న గారికి మాత్రమే నా విన్నపాన్ని నేను విలపించుకుంటున్నాను. అంతవరకునే. మీరు ఎవరు ట్రోల్ చేసి మా మీద అసభ్యకరంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి.